వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. పిల్లలు పెరుగుతూ ఉన్న క్రమంలో అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో విషయాలు ముద్దుగా ప్రేమగా తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ పెరుగుతూ ఉన్న క్రమంలో నెమ్మదిగా చాలా విషయాలు తల్లిదండ్రుల దగ్గర దాచిపెడుతూ ఉంటారు. అండ్ ప్రేమ కూడా ఇతరుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. దీనికి కారణం ఎవరు? వాళ్ళకేంటి టీనేజ్లో వచ్చే హార్మోనల్ ప్రాబ్లంతో హార్మోనల్ ఎఫెక్ట్తో ఇంకొకరికి అట్రాక్ట్ అవుతారా? లేకపోతే దీనికి తల్లిదండ్రులదే బాధ్యత? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు ఉన్నారు. నమస్తే. నమస్తే ఉదయశ్రీ. మీరేమంటారు? అంటే అప్పటి వరకు చిన్నప్పుడు అన్ని విషయాలు ఎవరేమన్నా కొట్టినా తిట్టినా చిన్న పిల్లలు అట్లా వచ్చి పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఇలా అలా చేశారు ఇలా చేశారు స్కూల్ నుంచి రాగానే అన్ని విషయాలు షేర్ మా చేస్తారు. స్కూల్లో ఏం జరిగిందో తెలుసా, మా టీచర్ ఏమన్నారో తెలుసా, మా ఫ్రెండ్ ఇలా అన్నాడో తెలుసా అని తండ్రికి అంటే తల్లికి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె ఏం జరిగింది నాన్న ఈరోజు స్కూల్లో అని అంటే, ఇది జరిగింది అది జరిగింది, మీరు బాక్స్ తిన్నావా, ఎవరికైనా షేర్ చేసావా, ఇవన్నీ అడిగితే పిల్లలు చక్కగా తల్లి దగ్గర కూర్చొని చెప్పేవాళ్ళు. ఇప్పుడున్నే పరిస్థితుల్లో తండ్రి ఎప్పుడు బిజీగా ఉంటాడు 100%, తల్లి కూడా 110% బిజీగా ఉంటుంది. సో విత్ హర్ ఓన్ వర్క్, ఆఫీస్ వర్క్లో ఉండొచ్చు, లేకపోతే తన ఫ్రెండ్స్తో ఉన్న బిజీగా ఉండొచ్చు, లేకపోతే తన ఇంట్లో ఉన్న బిజీగా ఉండొచ్చు. సో ఇప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు కష్టం కానీ సుఖం కానీ వాళ్ళ సంతోషం కానీ వాళ్ళ బాధ కానీ వాళ్ళకు వచ్చినది ఏదైనా వాళ్ళ ఫీలింగ్స్ కానీ చెప్పుకోవడానికి తల్లిదండ్రులు టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు బిజీగా ఉంటారు. ఎస్, తండ్రి ఏమంటాడు, నేను ఎవరి కోసం కష్టపడుతున్నా మీకోసం కదా అంట. తల్లి ఏమంటుంది, నేను ఎవరి కోసం కష్టపడుతున్నా మీకోసం కదా అని పిల్లల కోసం అని అంటది. మరి ఆ పిల్లలు ఏమైపోతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, వాళ్ళ బాధలేంటో, వాళ్ళ సంతోషం ఏంటో మీరు షేర్ చేసుకోవడానికి టైం ఇవ్వనప్పుడు ఏం చేస్తున్నారంటే, మా ఇంట్లో నా బాధ ఎవ్వరు వినట్లేదు, నాకు ఈరోజు చాలా కాలేజీలో ఇది జరిగింది, ఒక అమ్మాయి ఉంటుంది ఏదో కాలేజీలో ఏదో జరిగింది, మరి అది తల్లికి చెప్పుకోవాలి అంటే, అమ్మ ఈరోజు ఉండమ్మా నేను బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడుకుందాం అనేసి ఆమె కిట్టిపాటికి వెళ్ళిపోద్ది, లేకపోతే ఒక మీటింగ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకెవరో చుట్టాలు వస్తే మాట్లాడుతుంటుంది. ఈ అమ్మాయికి ఎవరితో షేర్ చేసుకోవాలి చెప్పండి. అప్పుడు ఇమీడియట్గా ఎప్పుడైనా సరే కొంతమందికి ఏదన్నా సంతోషం కానీ బాధ కానీ ఎవరికైనా చెప్పేసుకోవాలి అనేది ఒక ఆతృత ఉంటుంది. మరి ఈ అమ్మాయి ఎవరితో షేర్ చేసుకుంటుంది చెప్పండి? సరే వెళ్ళేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టేసుకుంటుంది, ఈరోజు నా మూడ్ అస్సలు బాగాలేదు, నాకు షేర్ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కుప్పలు తెప్పలుగా రెస్పాన్స్ వస్తుంది. నువ్వు అలా ఏమనుకోకు, నేనున్నాను, నువ్వు ఎవరు లేకపోతే మీ అమ్మ మీ నాన్న లేకపోతే మేము లేమా అనేసి, నేను లేనా అనేసి హాయ్ అనేసి వస్తుంది ఒక మెసేజ్. ఈ అమ్మాయి ఏమవుతుందంటే, ఎస్ ఎవరితోనో ఒకరితో నేను షేర్ చేసుకోవాలి అనేసి ఏం చేస్తుందంటే తన బాధలన్నీ చెప్పుకున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే అక్కడి నుంచి చాలా సింపతి కార్డ్స్ వస్తాయి. అవునా, అలాగా ఇలాగా, అయ్యో పాపం నీకు ఎంత కష్టం వచ్చింది, దేనికైనా నేను ఉంటాను అని అన్నప్పుడు ఎస్ నేను ఉంటాను అనే దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి. నిజంగా అతను ఆపోజిట్లో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నిజంగా సిన్సియర్గా అయితే ఎస్ మీరు బ్లెస్డ్, నేను చాలాసార్లు చెప్పాను, మంచి ఫ్రెండ్ దొరకడం. లేదు, అతను మిమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే తను రేపు సరే ఇవాళ షేర్ చేసుకుందండి, రేపు కూడా ఏదైనా జరిగింది, ఇంకో వారం తర్వాత జరిగింది, సో తల్లికి ఇప్పుడు చెప్పడం మానేస్తుంది, ఎందుకంటే ఒక షేరింగ్ పార్ట్నర్ దొరికారు, ఏదైనా సరే అతనితోనే షేర్ చేసుకుంటుంది. ఆ క్రమంలో ఏమవుతుందంటే ఇంకా తల్లిదండ్రులు నా గురించి పట్టించుకోవటం లేదు, సో నాది ఏదైనా కష్టమైన సుఖమైనా నేను అతనితో చెప్పుకుంటాను అనే పరిస్థితుల్లో ఏమవుతుందంటే కంప్లీట్గా 100% ఎవరైతే ఈమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడిపోతుంది. అది అతను అడ్వాంటేజ్గా తీసుకొని సరే ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, ఎట్లాగా నీకు మీ ఇంట్లో మీ నాన్న లేరు, మీ అమ్మ అసలు నిన్ను పట్టించుకోవట్లేదు, మీ నాన్న కూడా పట్టించుకోవట్లేదు, సరే మరి ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు నా మీద నమ్మకం ఉందా, మరి నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు వచ్చేస్తావు అనగానే వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు. వీటన్నిటికీ మీరు చెప్పండి ఎవరు కారణం? తల్లి తండ్రే కదా. సో తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే మీ పిల్లలతో సరే బయటికి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారో, ఎలా పాడైపోతున్నారో, మగపిల్లలు ఎలా వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళను ఎంత బాధ పెడుతున్నారో మీకు తెలుసు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఉదయశ్రీ, తల్లి తండ్రి పిల్లలను ఒక ఫ్రెండ్ లాగా చూసుకోండి. మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ పిల్లలే. కంపల్సరీగా ప్రతిరోజు మీరు ఎంతన్నా బిజీ ఉండండి, మీరు కోట్ల వ్యాపారం చేయండి, మీరు రోజుకు 10 మీటింగ్లు అటెండ్ అవ్వండి, ఏది ఏమైనా కూడా ఒక ½ అన్ అవర్ టైం మీ పిల్లలకు కేటాయించండి.
ప్రతి ఒక్కటి మీరు ఆ పిల్లలు ఎలా ఉండారంటే పిల్లలు ఎస్ ఏదైనా సరే నేను మా అమ్మకి చెప్పుకుంటా, మా అమ్మకి మించిన ఫ్రెండ్ నాకు ఎవరు లేరు, నేను ఏదైనా సరే మా నాన్నతో చెప్పుకుంటా అనేది ఎప్పుడైతే పిల్లలకు మీరు ఒక భరోసా ఇచ్చారో పిల్లలు బయట వాళ్ళకి అట్రాక్ట్ అవ్వరండి. కాబట్టి ప్రతి తల్లిదండ్రి ఎస్ మీరు నిజంగానే మీరు చాలా కష్టపడుతున్నారు, మీ ఫ్యామిలీ కోసమే 24 గంటలు కష్టపడుతున్నారు, వాళ్ళని మంచి పొజిషన్లో ఉంచడానికి, వాళ్ళకి మంచి చదువులు చెప్పించడానికి, వాళ్ళు అందరికంటే అంటే సొసైటీలో ఒక మంచి ఉన్నతంగా బతకడానికి మీరు కష్టపడుతున్నారు. కానీ మీరు వాళ్లకు ఈ క్రమంలో మీరు వాళ్లకు చూపించాల్సిన ప్రేమ, వాళ్ళకు చూపించిన వాళ్ళకు అటెన్షన్ మీరు పే చేయకపోతే కంపల్సరీగా బయట వాళ్ళు షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈరోజు దోశ తినాలని ఉంది ఉదయశ్రీ, అమ్మని అడిగారు, ఈరోజు అడిగారు, రేపు అడిగారు, నాకు వీలు కాదంటది, మీరేం చేస్తారు చెప్పండి? బయట నుంచి ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే బయటికి వెళ్ళి దోశ తింటారు కదా. మరి అదే ఇది కూడా అదే. ఎప్పుడైతే మీరు ఇంట్లో పిల్లలను ప్రేమగా మీ దగ్గరికి తీసుకోకపోయి వాళ్ళతో ఏమి షేర్ చేయలేని టైం మీరు ఇవ్వలేనప్పుడు కంపల్సరీగా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇండైరెక్ట్గా మీ పిల్లలు పాడైపోవడానికి కారణం 50% మీరే అవుతున్నారు. అందుకే పిల్లలు అంటారు కదా, పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు కదా, మా బిజీ ఉన్నాం కదా అన్నప్పుడు ఎస్ వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవాలన్నప్పుడు ఎవరో ఒకరు దొరకాలి. మీరు ఎవరో టైం లేనప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. కాబట్టి ఇప్పుడు టైం ఇచ్చారనుకోండి, నిజంగా చాలా మంది పిల్లలకి టైం ఇస్తారు, కానీ అయినప్పటికీ కొన్ని విషయాలు పిల్లలు పేరెంట్స్ దగ్గర షేర్ చేసుకోవాలి. అవునండి, అంటే అట్లీస్ట్ షేర్ చేసుకోవాలా అనుకుంటే పిల్లలకైనా మనం కొంచెం సేవ్ చేసినట్టే కదా. అవును, మస్ట్గా పేరెంట్స్ పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి. ప్రతి వారంలో ఒక్క రోజు మీ ఫోన్లన్నీ బంద్ చేయండి. ఇంట్లో అస్సలు ఫోన్ లేదనుకోండి, సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి. చక్కగా మీ నలుగురో ఇద్దరో ఎవరున్నారో ఇద్దరు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్, తల్లిదండ్రి కలిసి మీ ఫ్యామిలీ టైం గడపండి. అసలు ఎవరు లేదు మనకు, ప్రపంచంలో ఎవరు లేదు, మనం నలుగురమే. అన్నీ షేర్ చేసుకోండి. మీరు మీ ఆఫీస్లో ఏం జరిగింది, వైఫ్ ఇంట్లో ఏం జరిగింది, పిల్లలు స్కూల్లో ఏం జరిగింది, కాలేజీలో ఏం జరిగింది, అన్నీ చెప్పుకోండి. ఎస్, మనం అందరం కలిసి ఒక రోజు ఒక టైం తీసుకుందాం. వారంలో ప్రతి శనివారము, ప్రతి ఆదివారము, లేదా ప్రతిరోజు రాత్రి ఎంత బిజీగా ఉన్నా మనం అందరం కలిసి భోజనాలు చేద్దాం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అందరు కలిసి ఎవరి కంచాలు వాళ్ళు తీసుకెళ్ళి ఎవరి బెడ్రూమ్లలో వాళ్ళు తింటున్నారు కదా. మరి ఎప్పుడు షేర్ చేసుకుంటున్నారు చెప్పండి మీరు? అలాంటప్పుడు మళ్ళీ చెప్తున్నా, బయట వాళ్ళ ఎవరైతే మీరంటే నాకు ఇష్టము, నువ్వన్నీ నాతో షేర్ చేసుకోమని ఎవరైతే చెప్తారో ఎస్ వాళ్ళతో నాకు చెప్పినట్టుగానే దోశ తినాలనుంది, అమ్మ చేసి పెట్టట్లేదు, నాకు ఇప్పుడే తినాలనుంది, బయటకు వెళ్తున్నాం, ఆర్డర్ చేసుకుంటున్నారు, తింటున్నారు. ఇది కూడా అంతే. నా ఫీలింగ్స్ నేను ఎవరికైనా చెప్పుకోవాలి, ఇప్పుడు బాధ కానీ కష్టం కానీ సుఖం కానీ. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు, బయట వాళ్ళ దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. సో ఇంట్లో వాళ్ళు టైం ఇవ్వట్లేదు. ఎప్పుడైనా అమ్మ టైం ఉందంటే పర్లేదులే, నువ్వు వినకున్నా నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నారు. ఇంకోటి, పేరెంట్స్ సంపాదించేదే పిల్లల కోసం. ఎస్, డబ్బులు మీరు అంత కష్టపడి పొద్దున వెళ్ళి రాత్రి వస్తారు, అంత డబ్బు అంటే వాళ్ళకి ఆస్తులు కూడా పెట్టాలనుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు పక్కదారి పడుతూ ఉంటే మీకు ఆ డబ్బు దేనికి వేస్ట్ కదండి. ఇప్పుడు మీ పిల్లలు అంటే మీతో షేర్ చేసుకోకుండా బయటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట అట్రాక్ట్ అవుతున్నారు అంటే మీరు ఎందుకు చెప్పండి, వేస్ట్ కదా. కాబట్టి మీరు సంపాదించండి. ఎస్, నేను తల్లిదండ్రుల వైపే మాట్లాడతాను. తల్లిదండ్రులు నిజంగా పిల్లల కోసం ఎంతో కష్టపడతారు, ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎన్నో చేస్తారు. దాంతోపాటు పిల్లలతో పాటు మీరు టైం గడపడానికి టైం ఇవ్వండి. ప్రతి ఒక్కటి వాళ్ళ సాధక బాధకాలు ఏమున్నాయో వినండి. ఈరోజు ఏం జరిగిందో అడగండి. లేదు ఈరోజు నాన్న ఇప్పుడు నేను బిజీ ఉన్నా, రాత్రి మాట్లాడుకుందాం మనం, మరి మీరు చెప్పండి. వాడికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది కదా. అమ్మ ఈరోజు సరే నువ్వు చెప్పాలనుకున్నావమ్మా, కాసేపు ఉండు, నేను ఇప్పుడు బిజీగా ఉన్నా కదా, నేను మాట్లాడతా అనేసి మీరు టైం వీలు చేసుకొని, అమ్మ నువ్వు అప్పుడు ఏదో చెప్పావు కదా, మధ్యాహ్నం చెప్తా అన్నావు, నాకు టైం తెలియదు కదా, ఇప్పుడు కూర్చొని మనం మాట్లాడుకుందామని మాట్లాడండి. వెళ్తుందా? అమ్మాయి వేరే వాళ్ళకి ఎందుకు చెప్పు, ఆల్రెడీ చెప్పేసుకుంది కదా. సో పిల్లలు కూడా తల్లిదండ్రుల కంటే మీకు ఇంపార్టెంట్ ఎవరు లేరండి. ఏదైనా సరే మీరు ప్రతి ఒక్కటి తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. వాళ్ళు తప్పకుండా టైం ఇచ్చేలాగా మీరు చేయండి. లేకపోతే కూర్చోబెట్టండి చేతులు పట్టుకొని, లేదు నీకు ఇప్పుడే చెప్పాలని కూర్చోబెట్టేసేయండి అంతే. అప్పుడైతే కొంతవరకు బయట అట్రాక్షన్స్కి వెళ్ళరండి. సో పరోక్షంగా ఇండైరెక్ట్గా తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లలు అంటే ఇలా బయటికి వెళ్ళడానికి, బయట ప్రేమలు వెతుక్కోవడానికి కారణము కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది పిల్లలు కూడా. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలకు టైం ఇవ్వండి. పిల్లలు అంటే పిల్లలకు ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలంటే ఎస్
మా అమ్మకు నేను ఏం చెప్పినా కూడా వింటుంది, కోప్పడదు. నేను ఏదైనా షేర్ చేసుకోవచ్చు, తప్పు కానీ ఒప్పు కానీ ఏం చేసినా. అమ్మ ఈరోజు నేను కాలేజీకి వెళ్ళలేదమ్మా, మా ఫ్రెండ్స్ అందరు సినిమాకి రమ్మన్నారు, వెళ్ళానమ్మా. ఆ మాట కూడా మీరు తల్లికి చెప్పుకుంటే ధైర్యం ఉండాలి. మీరు తల్లి కూడా సరే నాన్న ఈరోజు వెళ్ళావు కదా, చూడు మళ్ళీ నువ్వు క్లాసెస్ మిస్ అవుతావు, అది నీకే దెబ్బ, నీకు మళ్ళీ స్పెషల్ క్లాసెస్ ఉండవు, కాబట్టి నీకు సినిమాకి వెళ్ళాలి అంటే అందరూ ప్లాన్ చేసుకొని ఇంకొకసారి వెళ్ళండి, ఇంకోసారి చెయ్యకు అని మీరు చెప్పండి. ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఉండాలి. వీళ్ళ బంధంలో ట్రాన్స్పరెన్సీ ఉందనుకోండి, నిజాయితీగా మీకు చెప్పిపోతారు, మీకు నమ్మకం వస్తుంది వాళ్ళ మీద. మీరు నిజాయితీగా ఉండండి, ఉండండి, పిల్లలు కూడా నిజాయితీగా అంతే. ఉంటారు. లేకపోతే మాత్రం అంటే తల్లిదండ్రులు మీరు ఇంత కష్టపడ్డా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా రేపొద్దున ఏదన్నా జరగరాని జరిగినప్పుడు నేను పిల్లల కోసం ఎంతో చేశాను, నా కూతురు ఇలా అయిపోయింది, నా కూతురు ఇలా చెప్పకుండా వెళ్ళిపోయింది, నా కొడుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు దాంట్లో నా బాధ్యత ఎంత ఉంది అనేది ప్రతి తల్లిదండ్రి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విషయాలు చెప్పారు.